ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 3,33,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అలాగే 4,61,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని, 26,473 మంది హోం ఓటింగ్ ద్వారా ఓటు వేశారని తెలిపారు. దీంతో పాటు 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారన్నారు. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందని తెలిపారు. కొన్ని చోట్ల లోక్సభ కౌంటింగ్ హాల్స్ వద్ద పోస్టల్ ప్రత్యేకంగా లెక్కింపు జరుగుతోందని, పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుల్స్, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉన్నాయన్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుల్స్, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వర్లను నియమించిందని, టేబుల్ కు మైక్రో అబ్జర్వర్లను నియమించిందన్నారు. అమలాపురం పార్లమెంటుకు 27 రౌండ్లు పడుతుందని, పూర్తి ఫలితాలు వచ్చేందుకు దాదాపు 9 గంటల సమయం పడుతుందని తెలిపారు. అలాగే రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 13 రౌండ్లు ఉన్నాయని, ఫలితాలు వచ్చేందుకు 5 గంటల సమయం పడుతుందని అన్నారు. అలాగే రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 13 రౌండ్లు ఉన్నాయని, ఫలితాలు వచ్చేందుకు 5 గంటల సమయం పడుతుందని అన్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు పడుతుందన్నారు. కొవ్వూరు, నర్సాపురంలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.